కృషి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది? ఒకప్పుడు ఒక మన కూతురు కానీ కొడుకు కానీ పెళ్లి చేయాలంటే ఒక్క తడికలేసి ఏదో పెళ్లి చేసేవాళ్ళం. పిల్లలకు చదువులు కూడా 100% గవర్నమెంట్ స్కూల్లోకి పోయేవాళ్ళం. ఏదైనా వైద్యం వచ్చినా కూడా ఆర్ఎంపీలో ఊర్లోనే చేసేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎక్కడ పోయినా డబ్బులు ఖర్చు ఎక్కువ, పెళ్లి చేయాలంటే ఖర్చు ఎక్కువ. గవర్నమెంట్ కొంత సహాయం చేసినా కూడా కళ్యాణ లక్ష్మి ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా తిండి ఖర్చు తక్కువైనా కూడా మిగతా ఖర్చులు చాలా ఎక్కువైనాయి. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలు కానీ మిగతా అంతా రైతులు కాబట్టి చెప్తున్నా, గవర్నమెంట్ చెప్పమనింది, మనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, ఎంత లాభం రోజుకు కానీ నెలకు వస్తుందని ఆలోచిస్తాడు. వ్యాపారంలో నష్టం వస్తే వాడు చేయడు కదా. అట్లే ఉద్యోగస్తుడు కూడా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ నెలకు 1వ తారీఖు 2వ తారీఖు ఇంత రావాలనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ రైతు సోదరులు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కాబట్టి